హే హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ది ఊరగాయ. ఈ హొస్కోటే సరౌండింగ్స్లో ఉన్న 4AM బిర్యానీస్లో ఆనంద బిర్యానీ టేస్ట్ చేసాము, అక్షయదం బిర్యానీ కూడా టేస్ట్ చేసేసామన్నమాట. బట్ ఈరోజు అయితే మాత్రం మనం మెయిన్ 4AM బిర్యానీ అనేటువంటి మనీ దమ్ బిర్యానీకి అయితే వెళ్దామని ప్లాన్ వేసుకొని ఎర్లీ మార్నింగ్ 5:30కి అయితే లేసేసి బయలుదేరిపోయాం భయ్య. పొద్దున్నే బయటికి రాగానే సూపర్ ఉంది భయ్య, వెదర్ లైట్గా డ్రిజిల్ అవుతూ సూపర్ అంటే సూపర్ ఉంది వెదర్ మాత్రము. బట్ మాకు సన్ ఆ లైట్ పడి ఎన్ని రోజులు అవుతుందో బాడీ మీద, అంత ఈ బెంగళూరు అంతే ఇట్లే ఉంది సన్లైట్ లేకుండా. బట్ ఈ డ్రిజ్లింగ్ మాత్రం పొద్దునే బాగుంది. నువ్వు హొస్కోటే టోల్ దాటిన తర్వాత వెళ్తుంటే ప్రతి చోట అదే వాసన భయ్య. ఎక్కడ చిన్న చిన్న షాపులన్నీ కూడా అదే బిర్యానీలు అయితే తయారు చేస్తున్నారు. స్మెల్ అయితే అదిరిపోతుంది రోడ్డు అంతా మొత్తము. సో మొత్తానికైతే మనీ దమ్ బిర్యానీకి వచ్చేసాం. ఇదైతే హొస్కోటలోంచి మనం మదనపల్లికి లెఫ్ట్కి వెళ్ళిపోతాము. ఇదైతే ఆ ఫ్లైఓవర్ కింద నుంచి రైట్కి లోపలికి వస్తే ఒక 100 మీటర్స్ లోపే మనకైతే ఈ మనీ దమ్ బిర్యానీ అయితే లెఫ్ట్ సైడ్కి లోపలికి ఉంటుంది. ఈ ప్లేస్ మాత్రం చాలా ఎక్కువనే ఉంది. వీళ్ళకి 4-5 షెడ్లు అయితే వేసారు కూర్చోడానికి. మంచిగా బైక్ పార్కింగ్, కార్ పార్కింగ్ అన్నీ అవైలబుల్ ఉన్నాయి భయ్య. ఇప్పుడు కనపచ్చేది వచ్చేసి మెయిన్ అక్కడే మనకు సర్వ్ చేస్తారనమాట. కౌంటర్ కూడా అక్కడే ఉంటుంది. ఈరోజు పెద్దగా రష్ అయితే లేదు, వర్షం పడుతున్న కారణంగానేమో లైన్ అయితే లేదు. పోయి డైరెక్ట్ పే చేసేసాము అక్కడ మనీ. ఒక 2 మటన్ బిర్యానీ, ఒక వాటర్ బాటిల్ కలిపి 600 బిల్ అయితే అయిపోయింది. 2 టోకెన్ అయితే ఇచ్చేశారు. కానీ వాళ్ళకి టోకెన్ ఇస్తే ఆ డేక్షలోంచి పొగలకి బిర్యానీ అయితే ప్లేట్లో మటన్ బిర్యానీ తీసుకొచ్చి ఇచ్చారు భయ్య. పొగలు చూడండి ఎట్లా వస్తున్నాయి ఆ డేక్షలోంచి ఆ వెదర్కి కూడా. సో మనకైతే 2 బిర్యానీలు మన చేతిలో అయితే పడ్డాయి. ఇంకా పక్కనే మనకు కొంచెం అది రైతా ఉంటే ఆ రైతా తీసుకొని కప్స్లో ప్లేస్ ఎక్కడుందో చూసుకుందాం అని చెప్పి వెళ్తూ ఉంటే మనకి ఇక్కడ 3 షెడ్స్ ఉంటాయి. ఇప్పుడు మేము తీసుకున్న కాడైతే పెద్దగా స్పేస్ లేదు కూర్చోడానికి. కొంచెం ముందుకు వెళ్తే 2 ఉన్నాయి అనమాట. ఇది వచ్చేసి కొంచెం ఏదో అలా ఉంది. ఇది మాత్రం చాలా హైజీన్గా ఉందన్నమాట లోపల. అండ్ చాలా స్పేసెస్గా ఉంది. జనాలు అయితే ఎవ్వరు లేరు భయ్య, మనమే ఫస్ట్ ఉన్నట్లుంది ఇది ఇక్కడ. సో మంచిగా ఇక్కడ అయితే ఒక టేబుల్ చూసుకొని ఇక్కడ కూర్చున్నాము. అంతా బాగుంది. కానీ ఇక్కడ చిన్న ప్రాబ్లం ఏంటంటే ప్లేట్లు చాలా చిన్నగా ఉన్నాయి భయ్య. ఒక పేపర్ ప్లేట్ ఎక్స్ట్రా అయితే ఇచ్చాడు, కానీ ఈ ప్లేట్లో మనం చేయబెట్టంగానే మొత్తం అయితే పక్క కింద పడిపోతుంది. మనం తినే నీట్నెస్కి ఇదైతే అస్సలు సరిపోదు. సో ముక్కలు మాత్రం సూపర్ టెండర్గా కుక్ అయ్యాయి. ఆయిల్ అయితే అస్సలు లేదు మనం తింటుంటే కూడా. చాలా అంటే చాలా బాగుంది టేస్ట్ మాత్రము. సో మంచిగా మనం అయితే ఒక ప్లేట్ నిమ్మకాయ వేడి దాంట్లో నిమ్మకాయ పిండుకొని తింటా ఉంటే సరిగ్గా ఉంది టేస్ట్ అయితే. ఒక రౌండ్ అయితే కంప్లీట్ అయిపోయింది మాది. సో మనకైతే ఆ ఒక ప్లేట్ బిర్యానీ సరిపోక ఇంకో ప్లేట్ అయితే తెచ్చుకున్నాం. మనం ఆఫ్ చేసుకుందాం అని చెప్పి మంచిగా వర్షానికి వెళ్ళి మళ్ళీ ఇంకో ప్లేట్ అయితే తెచ్చుకున్నాం అనమాట. సేమ్ మళ్ళీ రిపీట్ ఆ నిమ్మకాయ పిండుకొని నీట్గా తినేసాము. ఆ ముక్కలు మాత్రం ఎక్కడ డిసప్పాయింట్ చేయట్లేదు భయ్య, మంచిగా ఇచ్చాడు. అంత ఫ్రెష్ పీస్లు అయితే ఇచ్చాడు మనకైతే. సో నీట్గా అన్నీ తినేసాము. అసలు చేతికి ఆయిల్ కూడా అంటలేదు భయ్య. వేరే చోట అయితే ఆయిల్ పోవడానికి 2-3 సార్లు కడుక్కోవాల్సి వచ్చింది. రోడ్ లేరు కాబట్టి మాకైతే ప్లేస్ ఎక్కువగా అయితే కనిపిస్తుంది. మామూలుగా అయితే అసలు ఇట్లా ఉండదు, రద్దీగా ఉంటుంది. వర్షం వల్ల ఎవరైతే రాలేదు. సో మేమైతే తినేసి ఇంటికైతే బయలుదేరిపోయాము. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ది ఊరగాయ ఫర్ మోర్ వీడియోస్.